రైతన్నా, ఆగాగు. ఎక్కడికి? మీతో కొంచెం మాట్లాడాలి. మీరు వరి పంట సాగు చేస్తున్నారా? రోజురోజుకీ సాగు ఖర్చులు పెరిగిపోయి ఆశించిన దిగుబడులు రావట్లేదని చింతిస్తున్నారా? ఇకపై చింతించకండి. తక్కువ సాగు ఖర్చుతో మేలైన దిగుబడులు సాధించే సులభమైన పరిజ్ఞానం ఇప్పుడు మన ముందుకొచ్చింది. అవునా? ఏంటది? యంత్రం సహాయంతో ఎదసాగు పద్ధతి. యంత్రమా? అదెలా? అవును, సీడ్ డ్రిల్ అనే యంత్రంతో విత్తనం, ఎరువు ఒకేసారి వరుసల్లో వేసుకోవచ్చు. పైగా సుమారు 1 గంటలోపే 1 ఎకరం పొలంలో వరి విత్తుకోవచ్చు. మరి తగినంత నీరు లేకుండా, నారుమడి తయారు చేయకుండా ఇది సాధ్యమేనా? అవును, సీడ్ డ్రిల్ అనే యంత్రం సహాయంతో ఖచ్చితంగా సాధ్యమే. దీన్ని ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేసే విధానం అంటారు. ఈ పద్ధతిలో నారుమడి తయారు చేయాల్సిన అవసరం లేదు. కూలీల పని అవసరమే లేదు. పొలం దమ్ము చేయాల్సిన అవసరం కూడా లేదు. అవునా? అయితే ఉడుపు లేదా నాట్లేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. అవునన్నా, ఉడుపు కూడా అవసరం లేదు. అలాగైతే పెట్టుబడి ఖర్చు చాలా తగ్గిపోతుంది, కూలీల కోసం ఎటువంటి బేజారు ఉండదు. అంతేకాదు, ఈ పొడి ఎద పద్ధతిలో సాగు చేస్తే ఇంకా చాలా లాభాలున్నాయి. ఇంకానా? ఏంటవి? ఈ పద్ధతి ముందుగా విత్తుకోడానికి అనుకూలంగా ఉంటుంది. సన్న రకాలైతే కేవలం 8 నుండి 10 కేజీలు, అదే లావు రకాలైతే 10 నుండి 12 కిలోల విత్తనాలు మాత్రమే సరిపోతాయి. దీనివలన విత్తనాలు కూడా ఆదా అవుతాయి. పంట కూడా సాధారణ పద్ధతి కంటే సుమారు 10 రోజులు ముందుగానే కోతకొస్తుంది. నారు పెంపకం, నాట్లు వేసే పని ఉండదు. కనుక సాగు ఖర్చు కూడా ఎకరానికి సుమారు 6,000 రూపాయలు తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేసుకోవచ్చు. ఆరుతడిలో కూడా పండించుకోవచ్చు. మరి దీనికోసం నేను ఎవరిని సంప్రదించాలి? మరింత సమాచారం కోసం మీ గ్రామంలోని లీడ్ ఫార్మర్ని గాని, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సిబ్బందిని గాని, మీకు అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారుల్ని గాని, లేదా జిల్లా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలను గాని సంప్రదించవచ్చు. అలా అయితే ఇప్పుడే వెళ్ళి సీడ్ డ్రిల్ యంత్రంతో నేరుగా వరి సాగు కోసం అవగాహన పెంచుకుని నేను చేస్తాను. నా తోటి రైతుల్ని చేయించడానికి ప్రోత్సహిస్తాను. చాలా మంచిది రైతన్నా. మళ్ళీ కలుద్దాం.